नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. మొన్న ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శిరుల తల్లి పద్మావతి అమ్మవారి నక్షత్రం. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఉత్తరాషాఢ నక్షత్ర శ్రోత యాగాలు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ యాగాల్లో పాల్గొనే భాగ్యం, చేయించే భాగ్యం నాకు కల్పించారు 2 చిత్తల బ్రహ్మశ్రీ 2 చిత్తల కృష్ణయాజులు గారు. అంచేతనం ఆ యజ్ఞేశ్వర స్వరూపమైన ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చైతన్యం తనదైన శైలిలో ఆధ్యాత్మిక చైతన్యం చేస్తున్న నడిచే కామాక్షి కింద బిరుదు పొందిన శ్రీ 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 జగద్గురు గచ్చి కామకోటి పీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. నా దగ్గర ఉన్నవారు బ్రహ్మశ్రీ డాక్టర్ పోడూరు కృష్ణమూర్తి గారు. నేను ప్రతిరోజు కూడా భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానం అంటే భారత సైనికులు అంటే నాకు మొట్టమొదట వైద్యులే. కరోనా సమయంలో నిర్భయంగా వైద్యాలు చేశారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే కర్షకులు, అలాగే నా వీడియో ఫార్వర్డ్ చేసే వారందరూ కూడా భారత సైనికులే. అలాగా నన్ను ఆదరించే వారందరూ కూడా భారత సైనికులే. అలాగే కర్షకులు, అర్చకులు, పురోహితులు ఇలాగా అనుకుంటున్న భారత సైనికుల్లో మనం ప్రస్తుతానికి ఏంటంటే వైద్యులు. ఈ రోజుకు కూడా ఆయనకి వచ్చే సంవత్సరం 90వ సంవత్సర ఉత్సవాలు చేసుకుంటాం. సైకిల్ మీద 25వ సంవత్సరంలో కవిటం లాకుల మీద ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ రోజులకు అయితే ఈ రోజు దాకా పొద్దున్నే సైకిల్ మీద వెళ్తాం, తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్తాం, కారులో వెళ్తాం, అన్నీ చేస్తూ అంకిత భావంతో ఈ వైద్య వృత్తిలో అనేక మందికి వైద్యం చేస్తున్నారు. కమర్షియల్ వైద్యం కాదు, సనాతన వైద్యం. పూర్వం ఎలాగైతే ఉందో ఆ రకంగా ఆయన దగ్గర ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే పేషెంట్లు అడిగారు, ఎంత అయిందిరా, ఎన్ని ఆపరేషన్ చేయించుకున్నాను కదా, 500 400 అయిందండి, ఇప్పుడు 500 అయిందన్నారు. పురుడు పోసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు అడిగారు ఆయన కోసం వెళ్ళినప్పుడు, 200-300 అవుతుందండి, 400 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేయండి అన్నారు. ఆయన దగ్గర పురుడు పోసుకుంటే 500 రూపాయలు, బిడ్డ తల్లి క్షేమంగా ఉంటారు. ఈ రోజు కూడా ఆ ఆసుపత్రిలో 100-200 పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సనాతన వైద్యం, సనాతన ధర్మంగా ఎక్కడా కూడా మనం ఈ పురుడు వచ్చింది అంటే 1,00,000 అయిపోతుంది, 80,000 అయిపోతుంది. వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి వెళ్తారు. ఈయన దగ్గరే పురుడు పోయించుకోవాలని కోటీశ్వరుల పిల్లలు ఆ పాలకొల్లు, తణుకు అక్కడ ఉండి అక్కడ పురుడు చేతులు వెళ్ళే వాళ్ళు కూడా నేను చూశాను. అటువంటి ఆయన యొక్క ధర్మాచరణ వల్ల అశ్వినీ దేవతా స్వరూపం కాబట్టి ఆయన ఆ అశ్వినీ దేవత యొక్క అనుగ్రహంతో కూడా 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం. ఓం శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి తత్వాల్పల్పేస్తస్య విద్యాత్ అస్మభ్యక్షత్రమజరగం సువీర్యం గోమదృష్టో వదము సన్నుదేహ భగో దాతా భగైత్రదాత భగో దేవీ ఫల్గునే రామివేష భగస్యేత్తం ప్రసవంగమేమ ఎత్ర దేవై సధమాధమ్మదేమ
భగవానామేద భగే శ్రేష్ఠే దేవాలానుస్యామితి సయేదం భగాయ భక్తునేభ్యాంజరున్నరోవదు తదో వై స భగే శ్రేష్ఠే దేవానామ భవదు భగే హవై శ్రేష్ఠే సమానానాం భవతి ఏ తేన విజాయతే యో తేన దేవం వేద సోత్ర జుహోతి భగాయ స్వాహా భక్తునేభ్యాం స్వాహా శ్రేష్ఠ్యాయ స్వాహేతి తన్నో విశ్వే ఉపసన్వంతు దేవాః తదషాఢా విసంయంతు యజ్ఞం తన్నక్షత్రం మృదతాం వశుభ్యా కుశర్వృష్టిరేజమానాయ కల్పదాం శుభ్రా కన్యాయ వతే సువేషసా కర్మకృత సుకృతో వీర్యావతే విశ్వాన్ దేవాలహుజా వర్ధయంతే అషాఢాకామముపయాంతు యజ్ఞం విశ్వే వై దేవా కామయంత అనవజయంతే మేతి తేదం విశ్వేభ్యో దేవేభ్యో జాఢాభ్యశ్చరున్నరోపన్న తతో వై తేనమజయ్యమజయన్న అనమజయ్యగో అవైజయతి ఏ తేన అవిజాయతే యౌ తేన దేవం వేద సోత్ర జుహోతి విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా జాఢాభ్యః స్వాహా అనమజయ్యాయ స్వాహా జిత్యై స్వాహేతి అధిదేవత ప్రతిదేవతా దేవత ఉత్తరాఖండ నక్షత్రాధిష్టాన దేవతా రుద్రః సిద్ధిరస్తు బృహస్పతి గ్రహం ఓం బృహస్పతే అదేదర్యో అరుహాద్యుమద్విభాదికృతమజ్జనేషు యద్దేదయచ్చవసప్త ప్రజాతదస్వాసు ద్రవిణందే చిత్రం బ్రహ్మజిజ్ఞానం వృధం వరసాత్సేమత సృజో వేరావః సబుద్ధియా ఉపమాస్య విష్ఠా సతశ్చయో నిమసతశ్చైవ अस्माकमस्तु केवलः अधिदेवता प्रतिदेवता सहित बृहस्पति ग्रहानुग्रह सिद्धिरस्तु ओम अपायो यज्ञो हरसः दमहमस्वारुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति शतायु पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रतिदेवता सहित उत्तराखंड नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रतिदेवता सहित बृहस्पति ग्रहानुग्रहेण शारदा चन्द्रमौळीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वरानुग्रहेण विद्येश्वरानुग्रहेण वेदपुरुषानुग्रहेण च रुक्मिणी सत्यभामा समेत जगद्गुरु कृष्णमूर्ति दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षैम स्थैर्य धैर्य वीर्य विद्याभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिकमार्ग प्रवर्तकानाञ्च वीर्यवत्तारत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव అందరికీ కూడా నమస్కారం ఒక వారం రోజులుగా ప్రతి ఫేస్బుక్లో ప్రతి చోట చాలా చర్చ దాని గురించి నాకు ఫోన్ చేయడం నేను ఏదో చెప్పడం ఇలా నడుస్తుంది ఈ డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆయన హృదయం
ద్రవించుకుపోయి ప్రత్యేకం పూడూరు నుంచి ఇరగవరం వచ్చారు. అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, మా గురువుగారు ఒక శ్లోకం చెప్పారు, ఘటం భింజాత్ పటం ఛింజాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. ముందర సత్రయాగాలు చేయండి, పౌండరీకాలు చేయండి, యజ్ఞయాగాలు చేయండి, దేవాలయాలు నిర్మించండి, వేదశాస్త్రాలు అధ్యయనం చేయండి, ఆ రకంగా ప్రసిద్ధ పురుషుడు అవ్వండి మొట్టమొదట. అది కుదరనప్పుడు ప్రసిద్ధ పురుషుడిగా 10 మంది నోళ్ళలో అది నాణాలేంటే ఘటం భింజాత్, ఒక కొత్త కొండ కొనుక్కుని సెంటర్లోకి వెళ్ళి 4 కోడల సెంటర్లో ఆ కొత్త కొండని బద్దలు కొట్టేయమన్నారు. అయ్యి బాబు ఈయన కొత్త కొండను మొదలు కొట్టాడు, కొత్త కొండ మొదలు కొట్టాడు, ఏమిటో అని 10 మంది అనుకుంటారట. అది కూడా సరిపోలేదు. అప్పుడు పటం ఛింజాత్, కొత్త బట్టలు కట్టుకుని ఆ వీధిలోకి వెళ్ళి ఆ ముక్కలుగా చింపేయమన్నారు. ఏడు కొత్త బట్టలు కట్టుకుని చింపేస్తున్నాడు, ఈయన కొత్త బట్టలు కట్టుకుని చింపేస్తున్నాడు ఏమిటి, అది 10 మంది నోట్లో నాందట. అది కూడా సరిపోలేదు. అప్పుడు కుర్యాద్వా గార్ధభస్వరం. గార్ధభస్వరం అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడితే ప్రపంచంలో అందరి నోళ్ళలోనూ పడతారు. ఆ కాంక్షతోటి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల గోవిందానంద సరస్వతి స్వామి వారు శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరుల మీద వ్యాఖ్యానం, నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను, తక్కువగా మాట్లాడను. ఆయన కూడా యతీశ్వరుడు కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే నాకు యతీనంగా వస్తుంది. కాబట్టి దాంట్లో నాకు పూర్తిగా అనిపించింది ఏమిటంటే, గోవిందానంద సరస్వతి స్వామి వారంటే ఎవరికి తెలవదు. ఎవరో కొద్దిమందికి మా ఓటు వారికి ఎవరికైనా తెలిస్తే తెలవచ్చు. కుర్యాద్వా గార్ధభస్వరం. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ప్రపంచం అంతా కూడా గోవిందానంద సరస్వతి ఎవరు ఆయన పేరు తలుచుకుంటూ ఉంది. ఆ విషయంలో ఆ శృంగేరి పీఠం ఏమిటి, మన ఆ చిత్రామనాయ పీఠాలు, కంచికామకోట పీఠాలు, ఇవన్నీ కూడా శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి కూడా ఇటువంటి వారు ఒక్క పెట్టకుండా ఈ రోజు కూడా విరాజిల్లుతున్న పీఠాలు. దాంట్లో ఎవరికి ఒక్క పెట్టడానికి కానీ ఒక విమర్శ చేయడానికి కానీ ఎవరు సరిపోరు. అయినా సరే విమర్శ చేశారు అంటే నాకు మా గురువు గారు చెప్పిన శ్లోకం, ఘటం భింజాత్ పటం ఛింజాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏన కేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్. మొట్టమొదటి చెప్పింది తపస్సు చేసి ప్రసిద్ధ పురుషుడు అవ్వాలి. అయినా ప్రసిద్ధ పురుషుడు కాకపోతే ఈ రకంగా అవ్వాలి. అంచేత అందరూ కూడా సనాతన ధర్మపరాయణులందరూ కూడా నిగ్రహంగా ఉంటూ ఎవరిని ఏమీ అనకుండా మనందరికీ కూడా ఆ శారదా అమ్మవారు దివ్యానుగ్రహం అందరూ కూడా పొందాలని నిగ్రహంగా ఉండి ఎవరిని ఏమీ అనకుండా యతనింద చేయకుండా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ కూడా సామూహిక అంటే నన్ను ఈ ఫేస్బుక్లో మీరు ఖండం చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. నాకు ఖండనలు చేయడం కానీ, ఒకరికి లైకులు కొట్టడం కానీ ఇది కూడా మొట్టమొదటి నుంచి నాకు అలవాట్లేదు. నన్ను విమర్శించిన వారు కూడా ఏమీ మాట్లాడను, నేను పరమేశ్వరుడు చూస్తాను అనుకుంటూ ఉంటాను. అంతేనా ఆ రకంగా ఆ శృంగేరి పీఠం యందు అవ్యాజ్యమైన భక్తితో ఉన్న 50 మందికి, సనాతన ధర్మం మీద అవ్యాజ్యమైన భక్తితో ఉన్న 50 మందికి కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.